హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. మా గార్డెన్లో కొన్ని కూరగాయ చెట్లు అయితే పెట్టుకుందామనేసి సీడ్స్ కోసం అయితే మేము ఆన్లైన్లో కొన్ని సీడ్స్ అయితే మేము బుక్ చేసుకున్నామండి. వెజిటేబుల్స్ అండ్ ఫ్లవర్ సీడ్స్ అవేంటో చూపిస్తాను. అవేంటంటే వెజిటేబుల్స్, ఫ్రూట్స్ అండ్ ఫ్లవర్ సీడ్స్ అయితే బుక్ చేసుకున్నాము. ఈ విధంగా అయితే ఫ్లవర్స్ అన్నీ ఒకసారి బుక్ చేసుకుంటే మనకు ఫ్లవర్ సీడ్స్ అనేవి ఈ విధంగా ప్యాక్ చేశారు సపరేట్గా. వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ అనేవి ఈ విధంగా ప్యాక్ చేశారు. సపరేట్ ప్యాకింగ్ అయితే ఉంది చక్కగా. దీంట్లో 45 వెరైటీస్ ఉన్నాయి వెజిటేబుల్స్లో. మనం ఒక్కొక్కటి అయితే మీకు చూపిస్తాను. ప్యాకింగ్ అయితే చక్కగా ఇలా చేసి సీడ్స్ అయితే పెట్టి పైన ఈ విధంగా ఏం వెజిటేబుల్ అనేది దాని పిక్ అయితే ఈ విధంగా వేసి ప్యాక్ అయితే చేసి పెట్టారు సపరేట్గా. చాలా బాగుంది. దీంట్లో వంకాయలు అండ్ ఇదేంటి బీన్స్ ఇవన్నీ అయితే ఇచ్చారు. 45 వెరైటీస్ ఇచ్చారు. పొడుగు వంకాయ అండ్ కొత్తిమీర, కాకరకాయ, రెడ్ తోటకూర గింజలు అండ్ గ్రీన్ తోటకూర గింజలు కూడా ఇచ్చారు. కుకుంబర్, ఇది మన దోసకాయ, రిడ్జ్ గార్డ్, స్పాంజ్ గార్డ్, ఇది బీరకాయలు కూడా ఇచ్చారు. తెల్ల ఉల్లిగడ్డ అండి, ఆనియన్, వైట్ ఆనియన్ అండ్ సోయా సాగ్ అంట అండ్ రెడ్ రాడిష్ ఇచ్చారు అండ్ వైట్ రాడిష్, 2 ముల్లంగిలు అయితే ఇచ్చారు. ఫెనుగ్రిక్ సీడ్స్, మన మెంతులు కూడా ఇచ్చారు అండ్ కొరియాండర్ సీడ్స్, ఇవి ధనియాలు, కొత్తిమీర కూడా ఇచ్చారు. టమాటా, ఇంకా క్యాబేజీ, మస్టర్డ్ సీడ్స్, ఇవి ఆవాలు కూడా ఇచ్చాడండి. అండ్ పాలక్లో కూడా 2 టైప్స్ ఇచ్చారు. కటిలా పాలక్ అంటే వేరే పాలక్, మనం రొటీన్ మనం వాడుకునేది. అండ్ లాంగ్ మెలన్, పొట్లకాయ కూడా ఇచ్చారు. కాలీఫ్లవర్, క్యాబేజీ, బాటిల్ గార్డ్లో కూడా 2 టైప్స్ ఇచ్చారు. ఒకటేమో లాంగ్ ఉంది, లాంగ్ సీడ్స్, అండ్ షార్ట్గా పెరిగేది, రౌండ్గా పెరిగేది బాటిల్ గార్డ్ కూడా సీడ్స్ సపరేట్గా అయితే ఇచ్చారు. అండ్ సోయాబీన్స్, పీస్ కూడా ఇచ్చారు. వంకాయలు కూడా 3 రకాలు ఇచ్చారండి. బ్రింజల్, పర్పుల్ లాంగ్ ఒకటి, వైట్ బ్రింజల్ కూడా ఇచ్చాడు లాంగ్, అండ్ షార్ట్ది బ్రింజల్, పర్పుల్ది షార్ట్ ఇచ్చాడు. పొట్టి వంకాయలు ఈ విధంగా అయితే అన్ని రకాల కుకుంబర్, లేడీ ఫింగరు, ఇలా ఈ విధంగా మొత్తం 45 వెరైటీస్ అయితే ఇవి ఇచ్చాడండి. దీంట్లో మన తోటకూరలో కూడా 2 టైప్స్ ఇచ్చాడు. గ్రీన్ అండ్ రెడ్ తోటకూర గింజలు అయితే సపరేట్గా అయితే ఇచ్చారు. అండ్ దీంట్లో ఫ్రూట్స్ అయితే వాటర్ మిలన్ అండ్ మస్క్ మిలన్, కార్న్ అయితే ఇచ్చాడు. ఇంకా క్యారెట్ కూడా ఇచ్చాడండి. బీట్రూట్ కూడా గింజలు కూడా ఇచ్చాడు. అండ్ దీంట్లో ఒకటి టిండా అని ఉందండి. టిండా అంటే ఏంటో ఫ్రూట్ మీకు తెలిస్తే కనుక కామెంట్ చేయండి. ఈ టిండా ఏంటో తెలియదు నాకు. ఇదైతే ఫ్రూట్ ఆర్ వెజిటబుల్ తెలియదు, మీకు తెలిస్తే కనుక కామెంట్ చేయండి. ఈ విధంగా అయితే అన్ని రకాల సీడ్స్ అయితే మనకి ఎవి ఇష్టమో అవన్నీ పెట్టుకోవచ్చు. మన గార్డెన్లో పెట్టుకొని మంచిగా ప్లాంట్స్ అయితే ఇవి పెట్టుకొని పెంచుకోవచ్చు చక్కగా. మన ఇంట్లోనే బయట నుండి కూరగాయలు తెచ్చుకోకుండా ప్లేస్ ఉంటే అయితే అన్నీ పెట్టుకోవచ్చండి. దీంట్లో ఇంకా ఈ 45 వెరైటీస్తో పాటుగా ఈ సీడ్స్ అనేవి ఏ సీజన్లో పెరుగుతాయో మంచిగా డీటెయిల్గా జనవరిలో, ఫిబ్రవరిలో, మార్చ్లో ఏ మంత్లో మనం ప్లాంట్స్ అనేవి ఏవి పెట్టుకోవాలి, సీడ్స్ ఎలా గ్రో అవుతాయి అనేది సపరేట్గా ఇలా ఇచ్చారు. ఏ సీజన్లో చక్కగా పెరుగుతాయో ఇవి వెజిటేబుల్స్ మనకైతే చక్కగా ఇట్లా స్లిప్లో అయితే ఇచ్చారు. ఇప్పుడైతే మీకు ఫ్లవర్స్ ఏవేవి ఇచ్చారో చూపిస్తాను. వీటిలో కూడా ఒక 40 వెరైటీస్ అయితే ఇచ్చాడు. అసలు మనకైతే ఈ ఫ్లవర్స్ ఫుల్ వెరైటీస్ అయితే ఉన్నాయి. దీంట్లో సన్ఫ్లవరు, మన మ్యారీగోల్డ్, మన బంతి, ఇవన్నీ ఉన్నాయి. ఇంకా వెరైటీస్ కూడా ఉన్నాయి. వీటి పేర్లు అయితే అసలు మనకు తెలియదు. ఇవి క్యాలిపోసిస్ అని చాలా ఉన్నాయి. ఫుల్ రకాలు ఉన్నాయండి. దీంట్లో జిప్సోఫిలా, దాహ్లియా అని ఉంది. చాలా రకాలు ఉన్నాయి. ఫ్యాన్సీ మిక్స్ అంట. మీకైతే నేను లింక్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ఇస్తా. మీకు కావాలంటే ఫ్లిప్కార్ట్కి వెళ్ళి ఈ లింక్ అయితే ఓపెన్ చేసి చూడండి. ఐస్ ఫ్లవర్ అంట. చాలా ఫ్లవర్స్ అయితే చాలా వెరైటీస్గా చాలా బాగున్నాయి. ఈ సీడ్స్ అమరంతస్, పిగ్మీ టార్చ్ అంట. చాలా రకాల సీడ్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. 9 డయాంతస్ అంట. మార్నింగ్ గ్లోరీ, గోరంట పూల సీడ్స్ కూడా ఉన్నాయి. చాలా రకాల కొత్త రకం పూల సీడ్స్ అయితే ఉన్నాయండి. మీకు కావాలంటే మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు. నేను లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, కావాలంటే వెళ్ళి చూసేయండి.
చాలా రకాల బ్యూటిఫుల్ ఫ్లవర్ సీడ్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఫ్లిప్కార్ట్లో మేము తీసుకున్నాము. వీటిలో కొన్ని సీడ్స్ అయితే నాటుకున్న తర్వాత ఎలా వచ్చాయో నేనైతే వేరే వీడియో చేసి అయితే మీకు చూపిస్తాను. దీంట్లో ఫ్లవర్స్లో కూడా ఏ సీజన్లో, సమ్మర్ సీజన్లో ఏ ప్లాంట్స్ పెరుగుతాయి అని, దీంట్లో ఇంకా వింటర్ సీజన్లో ఏ ప్లాంట్స్ పెరుగుతాయని డీటెయిల్గా ఇచ్చారు ఈ స్లిప్లో. మీకు నచ్చినట్లయితే వెళ్ళి తీసేసుకోండి, లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ ఈ వీడియో కనుక యూజ్ అయ్యి ఉంటే మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ అయితే చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.